చాలా మంది పిల్లలు వాళ్ళొక పేరెంట్స్‌ని దే ఆర్ పుట్టింగ్ దెమ్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. అదే చెప్పాను కదా, మైండ్ సెట్స్ ఎలా అయిపోయాయంటే ఎదుటోళ్ళని చూసి కాల్చుకోవడం చేతులు అంటారు కదా. ఎవడికో ఎక్కువ ఉందనో, ఎవడికో లగ్జరీ ఉందనో, మనకు అది ఎందుకు ఇవ్వలేదు, మన నాన్న ఎందుకు ఇవ్వలేదు, మన పేరెంట్స్ ఎందుకు ఇవ్వలేదు, మన పేరెంట్స్ అంత తెలివిగా బిహేవ్ చేసింటే మనకు ఈరోజు ఎంత ఉండేది కదా, ఆ రోజు తగలబెట్టేశాడు కదా అనే ఒక మైండ్ స్టేటస్కి వెళ్ళి తెలియకుండానే అలా ట్రీట్ చేస్తున్నారు పేరెంట్స్ని, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. మన పేరెంట్స్ మనకి దే గేవ్ బర్త్, అంతకు మించింది ఇంకేమీ లేదు. వాళ్ళు అది ఇచ్చారు, వాళ్ళ వల్ల ఇక్కడ ఉన్నాం. దానికి మనము చాలా ప్రౌడ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మనకు లైఫ్, మనకు ఒక లైఫ్ ఇచ్చింది కదా, మనం ఎంత వాళ్ళకు కొన్ని అవకాశాలు లేకపోయి ఉండొచ్చు సంపాదించడానికి, ఇప్పుడు మనకున్నాయి, మనం సంపాదించాలి. కానీ వాళ్ళని అలా ట్రీట్ చేయడం అనేది వెరీ బ్యాడ్. అది అలా ఉన్నారు చాలామంది. ఏం చేద్దాం, ఎందుకున్నారంటే ఇదే వెరీ సెల్ఫిష్, ఏదో సంపాదించాలి చేయాలి అది ఇది. ఐ ఫీల్ ఎప్పుడు మనకి అందరిని ఒకేలా ట్రీట్ చేయడం ఎప్పుడైతే మొదలవుతుందో ఆ రోజు ఆ రోజు అన్నీ పోతాయి బ్రో. నీకు ఉండొచ్చు, నీకు లేకపోవచ్చు, కానీ వెన్ యూ ఆర్ అట్ సమ్ ప్లేస్ యూ షుడ్ ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వల్. నాకు ఇవన్నీ పెద్ద తెలియదు, కానీ ఏది డబ్బులు, ట్యాక్సేషన్లు, అందరికీ డబ్బులు రావాలి, ఇవన్నీ కాదు బ్రో. ఐ ఫీల్ అన్నీ మారాలి అంటే అందరినీ ఈక్వల్గా చూడు, ఉన్నోన్నొకలా లేనోన్నొకలా చూడొద్దు.